బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను పరిశీలించింది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిన్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఇమ్రాన్ ఖాన్తో కలిసి కానిస్టేబుల్ బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. ఆసిఫ్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా కిరణ్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు. నిన్న మరో 6గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ వాళ్ళు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను పరిశీలించింది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిన్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఇమ్రాన్ ఖాన్తో కలిసి కానిస్టేబుల్ బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. ఆసిఫ్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా కిరణ్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు. నిన్న మరో 6గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ వాళ్ళు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇక పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను పరిశీలించింది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఇమ్రాన్ ఖాన్తో కలిసి కానిస్టేబుల్ బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆసిఫ్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా కిరణ్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు.